తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి 23వ విడత కింద, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు 3వ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు, 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధం అయిపోవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను అయితే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి ఏదైతే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేసిన విషయం వేళ మనకి ఏదైతే ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు 2 విడతలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3వ విడతకు సంబంధించినటువంటి డబ్బుల విషయం పంపిణీ భాగంగా చాలా వరకు అయితే డిలే అనేది అవడం జరిగింది, వాయిదాలు అయితే కావడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురి శుభవార్త చెప్తే, అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులను అయితే రేపు రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఇక ఏదైతే ఇప్పటి వరకు మార్చి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు వరకు మొదటి విడత డబ్బులు, ఏప్రిల్ 23వ తారీఖు వరకు 2వ విడతకు సంబంధించినటువంటి డబ్బుల్ని విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మనకి దాదాపు మే నెల అయిపోయింది, జూన్ నెల కూడా సగం అయిపోయినప్పటికీ 3వ విడత డబ్బులను అయితే జమ చేయలేదు. ఇక 3వ విడతకు సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులు ఎటువంటి రైతుల ఖాతాలలో పంపిణీ చేస్తున్నారు అన్న విషయంపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతు కూడా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి రైతులు ఎవరైనా ఉంటే, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతు భరోసా డబ్బులు 3వ విడత కింద నిధులను కేటాయించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ రైతు భరోసా డబ్బులను అయితే కేటాయించనున్నారు 3వ విడత కింద. రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసిన వేళ 3వ విడతకు సంబంధించినటువంటి నిధులలో కలుపుకొని మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమానిధి పథకం కింద ఏదైతే 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఏదైతే 3వ విడత డబ్బులలో కలుపుకొని 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు, ఎకరానికి చొప్పున 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 23వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ జూన్ నెల చివరి ఆఖరిలోపే ఇటు పీఎం కిసాన్ డబ్బులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోనైతే నిధులను అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉంటే మీ ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.